ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై కామరాజుపేట మాజీ సర్పంచ్ అడప వెంకటరామారావు వ్యాఖ్యలకు నిరసన తెలిపారు. ఆ గ్రామ జనసేన నాయకులు తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంలోని ఇటీవల జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సత్కార సభలో గ్రామ మాజీ సర్పంచ్ ఉప ముఖ్యమంత్రిని చులకన భావంతో మాట్లాడడంపై మీడియా సమావేశం ఏర్పాటు చేసిన జనసేన ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకుడు గొల్లంపూడి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ మిత్రభేదం పాటించకపోతే మీలాంటి వాళ్ల కోసం ప్రజల్లో చులకన భావం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని, భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రామంత్రపు నరసింహమూర్తి, నాగేశ్వరరావు, రాజమంత్రపు సుబ్బారావు, రాజమంత్రపు రాజు, రామకృష్ణ, చిన్నచలం, జీవి నాయుడు, తోలేటి అర్జున్, పెద్దవాను, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేసాం, తర్వాత వైసీపీలో చేసాం, ఇప్పుడు కూడా చేసాం. మేము నెహ్రూ గారికి మేము ఎవరో తెలియకపోవచ్చు, కాకపోతే నెహ్రూ గారి వెనకాల మేము మూడు టర్లు 3, 5, 15 ఉన్నాం. మేము ఆయన అంటే మాకు అపారమైన గౌరవం, అపారమైన విలువ. అలాగే మాకు ఇన్ఛార్జి గారు తుమ్మలపల్లి రమేష్ గారు అన్న మంచి గౌరవం మాకు. ఆయన చెప్పకుండా చేయకుండా కూడా ఎటువంటి తప్పుడుగా కూడా మాట్లాడే వ్యవహారాలు కానీ ఎటువంటిది ఎవరిని కూడా కించపరిచే విధంగా కూడా మాట్లాడడం. కాకపోతే ఈయన మాట్లాడిన విధానానికి చాలా తీవ్రంగా బాధపడుతున్నాం. మేము కూటమి అంటే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ 3 పార్టీలు సమయంగా ఉన్నప్పుడు పైనుంచి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ సభ్యుల్లా ఉంటున్నారు. కాకపోతే కిందకు వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అన్న, జనసేన పార్టీ అన్న జగ్గంపేట కాన్స్టిట్యున్సీలో మరీ చిన్న చూపుగా హేళనగా కించపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. దాని మీద చాలా తీవ్రమైన మనస్తాపంతో మాట్లాడుతున్నాం ఈరోజు. ఎందుకంటే మాకు పదవులతో పని లేదు, మాకు పదవులు అనేదే పని లేదు. పవన్ కళ్యాణ్ మా దేవుడు, దేవుడి కోసం భక్తులు ఏమీ ఆశించరు. కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కించపరిచే విధంగా మాట్లాడితే మాత్రం సహించేది లేదు. గౌరవనీయులైన జగ్గంపేట శాసనసభ్యులు గారు, అలాగే నవీన్ అన్న గారు, మీరు కూడా గమనించండి. మీ వెనకాల మేము 3 టర్లలో 15 సంవత్సరాల బట్టి నుంచి మేము జ్యోతుల నెహ్రూ గారు ఎన్నంటే ఉన్నాం మేము. కావున మీరు కూడా మమ్మల్ని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న జనసేన యువ నాయకుల్ని మీరందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే గత సంవత్సర కాలం నుంచి కూడా జరిగిన పరిణామాలే కావచ్చు, ఏదైనా సరే మేము పదవుల గురించి ఆశపడలేదు. మాకు ఎటువంటి పదవులు కూడా ఇవ్వాలంటే కూడా ఇవ్వలేదు. మేము ఎంతో కష్టపడి పనిచేసాం. మాకు ఏ పదవి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ మమ్మల్ని గుర్తించండి. నియోజకవర్గ వ్యాప్తంగా జనసేన నాయకులు ప్రతి ఒక్కరు అసంతృప్తి కూడా ఇదే. దయచేసి కూటమికి ఇంకో 10 ఏళ్ళు 15 ఏళ్ళు అందరూ కలిపి పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఈ ముగ్గురు కలయికలో 15 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, కూటమి ప్రభుత్వం కలిసి కట్టుగా నడాలని, ఎవరిని కించపరిచి ఒకరు చిన్న చూపు ఒకరు పెద్ద చూపు చూసే విధంగా మాట్లాడకూడదు.